రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించి దివ్యాంగులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగుల సంక్షేమం సంఘాల జేఏసీ నేతలు ధర్నా నిర్వహించారు. వికలత్వ సర్టిఫికెట్ల పేరుతో గతంలో ఇచ్చిన వికలత్వ శాతం తగ్గించడం ద్వారా దివ్యాంగులకు పెన్షన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెన్షన్పై ఆధారపడే వారిని అనర్హులుగా చేస్తూ పెన్షన్లను తొలగించడం దారుణమైన చర్యలని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 15,000 రూపాయలు పంపిణీ చేస్తున్న పెన్షన్ను 6,000కు తగ్గించడం సరికాదని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలన్నీ అధికారులకు సమర్పించారు. సమస్యలు వెంటనే వికలాంగుల సమస్యలు వెంటనే వికలాంగుల ఐక్యత తొలగించిన వికలాంగుల పెన్షన్లు వెంటనే తొలగించిన వికలాంగుల పెన్షన్లు వెంటనే తొలగించిన వికలాంగుల పెన్షన్లు వెంటనే 174 జీవోను వెంటనే. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్లు దాదాపుగా 10,19,000 పెన్షన్లు ఈ కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు అన్ని వికలాంగుల సంఘాల సమైక్యతో మేమందరము ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర వికలాంగుల పెన్షన్లు వెంటనే అర్హులైన వికలాంగులందరికీ పెన్షన్లు ఇవ్వాలి. అదేవిధంగా వికలాంగులకు గుడ్డలమెట్టుగా ఉన్న జీవో నెంబర్ 174ను వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా వికలాంగుల చట్టం RPWD యాక్ట్ 2016 చట్టాన్ని, వికలాంగుల సంజీవైన వికలాంగుల చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలి. అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్ ఇస్తున్న డాక్టర్లపైన చర్య తీసుకోవాలి. వైకల్య శాతాన్ని ఇప్పుడున్న డాక్టర్లు దాదాపుగా 80% ఉన్న 90% ఉన్నా కూడా 40-45 నుంచి ఇవ్వడం జరిగినది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ వికలత్వ శాతాన్ని తగ్గించడం వలన వికలాంగులు సంక్షేమ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి 2010లో అప్పటి డాక్టర్లు 3 డాక్టర్లు కలిపి 3 డాక్టర్లతో పాటు ఫిజియోథెరపీ డాక్టర్లు కూడా కలిసి ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్లనే కొనసాగించాలని చెప్పేసి కూడా మేము వికలాంగుల సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 15,000 పెన్షన్ తీసుకుంటున్న వారిని అన్ఫిట్తో మళ్ళీ వాళ్ళకు 6,000 రూపాయలు చేయడం జరిగినది. కాబట్టి వాళ్ళందరికీ మరీ రీవెరిఫికేషన్ పేరుతో మళ్ళీ డాక్టర్లు నిజంగా ఉన్న వికలాంగులకు అర్హులైన వాళ్ళందరికీ 10,000 ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.